ఆంధ్రాకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటి అంటే విశాఖకు సాఫ్ట్‌వేర్ కంపెనీలు క్యూలు కడుతున్నాయి. వాస్తవానికి ఇప్పటికే విశాఖలో ఇది టీసీఎస్ గాని, కాగ్నిజెంట్ గాని ఇలాగ కొన్ని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. త్వరలో ఆ కంపెనీలు పనులు కూడా ప్రారంభించబోతున్నాయి అనేది ఈ నేపథ్యంలోనే యాక్సెంచర్ మరొక దిగ్గజ టెక్ సంస్థ యాక్సెంచర్ కూడా 10 ఎకరాల కోసం దరఖాస్తు చేసుకుందట. అంతేకాదు 12,000 ఉద్యోగాలు కల్పిస్తాము అని కూడా హామీ ఇచ్చిందట. అంటే ఇక్కడ సాఫ్ట్‌వేర్ కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపుకి క్యూ కడుతున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో త్వరలో భారీగా అభివృద్ధి చెందబోతోంది. అలాగే మరొక అతిపెద్ద రాజధాని కూడా ఇక్కడ నిర్మాణం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ వైపు టెక్ దిగ్గజాల దృష్టి పడింది, బడా పారిశ్రామికవేత్తల దృష్టి పడింది. ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అభివృద్ధి దిశలో ముందుకు వెళ్ళబోతోంది అనేది కూటమి ప్రభుత్వం చెబుతున్నమాట. వాస్తవానికి ఇప్పటికే యాక్సెంచర్ ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తుంది. ఎకరా 99 పైసలు చొప్పున 10 ఎకరాల భూమిని లీజుకు కేటాయిస్తే విశాఖపట్నం వస్తామని, 12,000 మందికి ఉపాధి కల్పిస్తామని ఆ సంస్థ ప్రతిపాదించినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ ఒక కథనంలో అయితే వెల్లడించిందట. ఇది కీలకమైన అంశం. మొన్న ఏదో ఒక కంపెనీకి ఇలాగే 99 పైసలు చొప్పున ఇచ్చారని చెప్తేనే మేము ఇవ్వలేదు అది ఇదని ఏదో చెప్పుకొచ్చారు. ఇప్పుడు మరి అది ఇవ్వబట్టే కదా వీళ్ళందరూ ఎకరా 99 పైసలకి అడుగుతున్నారట. ఎకరా 99 పైసలకి లీజుకి అడగడం అంటే అది కూడా విశాఖ లాంటి చోట్ల ఓకే కంపెనీలు వస్తున్నాయి, ఉపాధి దొరుకుతుంది అంటే ఇస్తారు ఏమో. వాస్తవానికి 10,000 ఎకరాలు అంటే మహా అయితే వీళ్ళు ఎకరా రూపాయి వేసుకున్న 10,000 ఎకరాలు 10,000 రూపాయలకి అంతే కదా. ఎకరా 99 పైసలు అంటే పోనీ ఆ పైసలు తీసేయండి, ఎకరా రూపాయి చొప్పున అనుకున్నా దాదాపు 10,000 ఎకరాలు అంటే 10 ఎకరాలట. 10 ఎకరాలు అంటే ఎకరా 10 రూపాయి అంటే 10 ఎకరాలు 10 రూపాయలా అంటే వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఓకే ఏది ఏమైనా అది ప్రభుత్వం ఇష్టం. ఎందుకంటే అక్కడ వాళ్ళు చెప్తున్నది 12,000 ఉద్యోగాలు కల్పిస్తారట. అది కూడా విశాఖ లాంటి చోట్ల. ఇప్పుడు ఇలాగ పరిశ్రమలు వస్తున్నాయి, ఇలాగ సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఐటీ దిగ్గజాలు వస్తున్నాయని ఆనందపడాలా, లేదంటే విశాఖ లాంటి ప్రాంతంలో ఎకరా 99 పైసలకే ప్రభుత్వం కట్టబెడుతుంది అని ఆలోచించాలా అనేది ఇంకా ప్రభుత్వం ప్రతిపక్షం డిసైడ్ చేయాలి.